రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్య గత కొన్ని రోజులుగా చూసుకుంటే ప్రోటోకాల్ వివాదం అయితే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా చెలరేగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈరోజు అయితే ప్రత్యేకంగా సోమవారం ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్దనైతే ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ఫోటో లేదని టీఆర్ఎస్ నాయకులు బాహాటంగానే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న సందర్భంలో ఈరోజు అంటే సోమవారం ఉదయం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలను తీసుకెళ్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని వెళ్ళడం, అక్కడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్న తరుణంలో పోలీసులు కూడా ఇరు వర్గాలను అడ్డుకొని సంధానించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పోలీసులతో పాటు పలువురు పార్టీ నాయకులు అంటే వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన రెండు పార్టీల నాయకులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంబంధించిన ఈ ప్రోటోకాల్ వివాదం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పలు వార్తా కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. అదే ఈ ప్రోటోకాల్ వివాదంపై గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రి ప్రోటోకాల్ కూడా గతంలో ఉల్లంఘించారని ఇప్పుడు మాకు మీరు చెప్పడం ఏంటనే సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు, అధికార పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూడా పలు సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, స్థానిక ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో మండిపడ్డ పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఒక్కసారిగా వారి ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇరు పార్టీ నాయకులు క్యాంప్ కార్యాలయాన్ని చేరుకోవడం, అక్కడే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోను, తెలంగాణ తల్లి ఫోటోను మంత్రి అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉండాలి, పెడతాం మేము, దానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయం వద్దకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇరు వర్గాలను సంధానించేందుకు స్థానిక పోలీసులు భద్రతను ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కి సంబంధించిన అధికారిక ప్రోగ్రాంలో కూడా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఏర్పాటు చేయకపోవడం ఫోటోను ఇది బాగా దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ పార్టీలు ఏమైనప్పటికీ అభివృద్ధికి సంబంధించిన అంశాలలో స్థానిక ఎమ్మెల్యే ఫోటోను లేకపోవడం, గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఎంపీగా కొనసాగిన సందర్భాల్లో కూడా ప్రోటోకాల్ వివాదాలు కూడా చెలరేగాయి. ఎంపీ ఫోటో లేకపోవడం ఏందన్న సందర్భాల్లో గ్రామ పంచాయతీ సంబంధించిన సమావేశాల్లో కూడా బీజేపీ నాయకులు కూడా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే యువరాజు కేటీఆర్కి సంబంధించిన అంశాలు ఎప్పుడు అయినా ట్రెండింగ్లో మారుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వేదికలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కి సంబంధించిన అంశాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బైపాస్ ప్రాంతంలో సిరిసిల్ల కలెక్టరేట్, వేములవాడ ప్రాంతానికి వెళ్ళే ఈ రహదారికి చివరిలో ఈ క్యాంప్ కార్యాలయం ఉంటుంది. ఈ క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేక మాజీ సీఎం కేసీఆర్ ఫోటోనే ఉందని, దీన్ని మేము తొలగించి ప్రోటోకాల్ ఉల్లంఘించిన మీకే బుద్ధి చెప్తామనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయం వరకు దూసుకురావడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ తల్లికి సంబంధించిన చిత్రపటాలకు సంబంధించిన ఫోటోలు ధ్వంసమైనట్టు తెలుస్తూ ఉంది. ఇంతే ఒక్కసారిగా ఆగ్రహించిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలపై దూసుకెళ్లారు. ఈ తరుణంలో పోలీసులకు, ఇరు పార్టీల నాయకుల, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం ఘటన సందర్భంగా చోటు చేసుకోవడం, దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాఠీచార్జ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు ఇరు పార్టీల నాయకుల, కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ గొడవనైతే సద్దుముంచి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే అధికార యంత్రాంగం ఈ ప్రోటోకాల్ వివాదాన్ని మొదట తెరలేపిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం గతంలో వారు కూడా అనేక ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ తల్లి ఫోటోకు సంబంధించిన క్యాంప్ కార్యాలయంలో లేకపోవడం,
వారు ఉల్లంఘించారనే కోణంలో కూడా వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలోనే ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. వేములవాడ టెంపుల్ సిటీ, దక్షిణ కాశీ అయినటువంటి టెంపుల్ సిటీతో పాటు కార్మిక ధార్మిక క్షేత్రాలు అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడింది. ఈ తరుణంలో ఎక్కడ తెలంగాణలో చర్చనీయాంశంగా మారే అంశాల్లో వేములవాడతో పాటు సిరిసిల్ల కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ తరుణంలో ఒక్కసారిగా ఈ ఉద్రిక్త హైటెన్షన్ వాతావరణ ప్రోటోకాల్ రగడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి తరుణంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం తెలుసుకుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.